ఇదంతా ఒక ఎత్తు అయితే ఐవీఆర్ఎస్ కాల్స్, వీటి ద్వారా మా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అద్భుతాల గురించి మీరు ఏమైనా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అంటే ఏమీ నొక్కడం లేదంటే ఫోన్ కట్ చేసేస్తూ ఉన్నారంట. ఎందుకంటే నొక్కడానికి ఏముంది అక్కడ, ఎందుకు వచ్చిన పంచాయతీ ఆ పబ్లిక్ చెప్తా ఉన్నారంట. మాకు ఎందుకు వచ్చిన పంచాయతీ, మాకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ఏమి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, మా బతుకులు నాశనం చేసేసినారు, కాబట్టి మేము ఏమి నొక్కాల్సిన టైం వచ్చినప్పుడు గట్టిగా నొక్కుతామని చెప్పారంట. దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీడియా ఎంత అద్భుతంగా కవర్ చేస్తుంది అనుకున్నావు. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళకు అవగాహన లోపం వల్ల 1 నొక్కమంటే నొక్కేటువంటి అవగాహన లేదు కాబట్టి నొక్కలేకపోయారు, లేకపోతే సంతృప్తి చెందేవారి సంఖ్య ఇంకా ఎక్కువగా వచ్చేదని చెప్తా ఉన్నారు. అక్కడే అర్థమైపోయింది ఇంకా సంతృప్తితో లేరు అని చెప్పి. ఎందుకంటే ఇదే పత్రికలు, ఇదే మీడియా గతంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూటమి ప్రభుత్వం పైన మెజారిటీ పబ్లిక్ ఎక్కువ పర్సెంట్లో ఎక్కువ శాతం పబ్లిక్ అద్భుతమైనటువంటి పాలన అన్నారు అని చెప్పి మరి వీళ్ళు గొప్పగా రాసుకున్నారు. మరి అప్పుడు అవగాహన ఉందా వాళ్ళకు? ఎక్కువ పర్సెంట్ వచ్చింది కదా అప్పుడు అవగాహన 1 నొక్కడంలో అవగాహన ఉన్నప్పుడు. ఇప్పుడు లేదంటే అవగాహన వారికి. సింపుల్, ఇక్కడ ఏం లేదా, వారికి అవగాహన కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు ప్రజలకి. వాళ్ళు నొక్కితే ఇక వీళ్ళు చెప్పినట్టు తొక్కిపట్టి నారదీస్తారు కదా, అట్లా తొక్కిపట్టి నారదీస్తారు. ఓటు అనే ఆయుధంతో బొంద సిమెంట్ వేసి ఇసుకేసి కప్పేస్తారు ఓటు అనే ఆయుధంతో. అది వాళ్ళకి తెలుసు, పబ్లిక్ తెలుసు. మీరు ఈవీఎంలు తీసుకొచ్చినా ఇంకోటి తీసుకొచ్చినా బద్దలు కొట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చూడండి, ఇక్కడ ఇదైతే పవన్ కళ్యాణ్ గారు వేరే శాఖ బాగాలేదు, వేరే శాఖ ఏమంటారు హోంశాఖ బాగాలేదు అని అంటున్నారు కదా, ఆయన శాఖ సంగతి మరి చూసుకోవాలి కదా. కర్మ రిటర్న్స్ అంటే ఇదే అంటారు. ఆయన శాఖలో పనితీరు సరిగా లేదని చెప్పి ఎన్నో అవస్థలు అస్తవ్యస్తంగా పడి ఉందని చెప్పి దానికి సంబంధించి వాళ్ళ పత్రికలోనే రాయడం జరిగింది. అంటే ముందు నీది చక్కగా పెట్టుకో అయ్యా, అవతల శాఖని ఏం చూస్తావని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాశారంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ నువ్వు సైలెంట్గా ఉండు, హోంశాఖ గురించి మాట్లాడొద్దు అని, అంతే కదా. అదే రకంగా పబ్లిక్ చర్చించుకుంటున్నారు. దీని గురించి మాట్లాడండి అయ్యా అంటే వీళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళని రెచ్చగొడతారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని అంటే వాళ్ళు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి దమ్ము ఉంటే ఇడికి రా, దమ్ముంటే పోటీ దమ్ము, మీ దమ్ము చూపించాల్సింది ఆడబిడ్డని ఇది ఇస్తామన్నారు కదా, అది ఇచ్చి మీ దమ్ము చూపించండి. నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు కదా, అది ఇచ్చి మీ దమ్ము చూపించండి. రైతులకు మీరు కేంద్రంతో సంబంధం లేకుండా నిధులు ఇస్తే పథకం అమలు చేస్తామని అది చూపించండి. తల్లి వందన కింద ఒక్కరు కూడా పక్కకు పంపించకుండా వాళ్ళందరికీ కూడా పథకం అమలు చేసే విధంగా మీరు మీ దమ్ము నిరూపించండి, దమ్ము చూపించుకోండి. అది దమ్ము చూపించడం అంటే. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కాదు దమ్ము చూపించడం అంటే. సో ఏదేమైనా కూడా వీళ్ళు 164 మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పాలనలో ఫెయిల్ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా సెట్ చేస్తున్నారు, వాళ్ళు దీన్ని డిఫెండ్ చేయలేకపోతూ ఉన్నారు. జగన్ గారి ట్రాప్లో పడుతున్నారు, ఆ ట్రాప్లో పడుతున్నారు, గిల్ల కొట్టుకుంటున్నారు. కాబట్టి ఏంటి ఇది అని చెప్పి కూటమిలోనే ప్రశ్నలు మొదలైనాయి. వాళ్ళలోనే ఒక భయం అనేది మొదలైంది. వాళ్ళకి తెలుసు, క్లియర్గా తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడైనా ఎవరైతే అధికారులు ఉంటారో వారి దగ్గరికి పోతారు, కానీ ఫస్ట్ జగన్ గారి దగ్గర పోతున్నారు. జగన్ గారి దగ్గరికి పోయిన తర్వాత అమ్మమ్మ అడిగి పోయినారు. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ వస్తుంది, మనం అది రానివ్వకూడదు. ఎట్లనే చేసి మన దగ్గర పిలిపించుకోవాలి, మళ్ళీ పిలిపించుకొని అప్పుడు ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో ఒక మాట చెప్పేయడం అనమాట. ఇది ఏ కంటి తుడిపైనా ఏదైనా ఒక మాట అయినా ఏ ప్రకటన అయినా జగన్ గారి వల్లే జరుగుతుంది అనేది ముమ్మాటికి వాస్తవం. సో ఇది పరిస్థితి. సో ఇట్లా చాలా అంశాలు నేను కొన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించాను. మరికొన్ని అంశాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. సో మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టగలరు. థ్యాంక్ యూ.